రుషికొండ గుదిబండ చేతకాకే మాపై నింద. వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు వృధా చేసి రుషికొండ భవనాలను కట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని టీడీపీ ఆరోపిస్తే భవనాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం చేతకాక తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఫ్యాన్ పార్టీ నేతలు. భవనాలను వేలం వేసినా రెంట్కిచ్చినా లక్షల్లో ఆదాయం వస్తుందంటున్నారు. ఇక్కడ ఏదో విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టేశారు, పెచ్చులు ఉడుతున్నాయట. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. దౌర్భాగ్యులు కట్టాలి, అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రగాలు తగులుతుంది కదా. ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు ఆయన నెపోలియన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఒకరు గత జరిగిన సైకో ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చేసిన ఈ వ్యాఖ్యలతో రుషికొండ భవనాలపై మళ్లీ రచ్చ మొదలైంది. భవనాలను మెంటల్ హాస్పిటల్ గా మార్చాలన్న అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. భవనాలను ఎలా వాడుకోవాలో అర్థం కాకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి అన్నారు. దాన్ని ఏం చేయాలో తెలియదు అంటారు కదా. 7 కోట్ల ఆదాయం వచ్చేది అనవసరంగా ఇప్పుడు వచ్చి ప్రతి నెల 7 లక్షలు 70 లక్షలు కరెంట్గా అవుతుంది అని చెప్తున్నారు కదా. మీరు మీకు చేత కాకపోతే ఇవన్నీ ఇచ్చారు కదా, లుల్లు ఇవన్నీ కూడా చెల్ల పైసలు లాగా వచ్చి జల్లి ఇచ్చేసారు కదా. కనీసం దాన్నైనా సరే ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకుంటారండి. ఒక పబ్లిక్ యాక్ట్ చేయండి. సంవత్సరానికి వచ్చి మినిమం 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వస్తే ఒక మనం వెళ్తున్నా కదా డిస్టెన్స్ మ్యారేజ్ కాటికి జైపూరు గీపూరు, ఇది ఒక ఉచిత సలహా. అంతేగాని ఇదిగో ఇచ్చి మనాలని చెప్పి మళ్ళీ మా ఆపరేషన్ కాదు. అలాగే విశాఖపట్నంకి వచ్చి ఎక్కడి నుంచో దేశంలో అందరూ వచ్చి పెట్టుకుంటారు. బుర్రుండి ఆలోచన ఉండి చేసుకోవాలనుకుంటూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పెచ్చులుడుతున్నాయని మాట్లాడారన్న బొత్స కాంట్రాక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఊడిపోయిందో ఊడగొట్టాను, నేను ఊడగొట్టాను, ఊడిపోయింది అన్న, నేను రెండింటిలోకి వెళ్ళాను. నిజంగా ఊడిపోయి ఉంటే అది సబ్స్టాండ్ గా కట్టడికే కదా, మరి ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి కదా. అది ఎవరితో దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా. మరి బిల్లు ఇవ్వద్దని చెప్పా, బిల్లు ఎవరిచ్చింది, ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ప్రభుత్వం కూడా రుషికొండ భవనాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం భవనాలను వినియోగించాలన్న ప్రతిపాదనపై యోచిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. మీరు 453 కోట్లు ప్రజాధనం పెడితే 453 కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతుంది, అది ఎప్పుడు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ చేయాలి. దీని మీద కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా దీన్ని ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకుంటాం. రుషికొండ భవనాల విషయంలో త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు కూటమి నేతలు.